హాయ్ అండి అందరికీ. మీరు ఇప్పుడు చూస్తున్నది సాత్విక్ కుమార్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నా ఛానల్ ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేము హొసూరు రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇదే చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ ఫస్ట్ ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ వినాయకమయ స్వామి ఉంది. ఈరోజు వెన్స్డే వినాయకమయ స్వామిని దర్శించుకోవడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదేదో పురుగు సాత్విక్ పోతా చూసి ఆగి ఆడుకున్నాడు. దాని తర్వాత ఇక్కడ నుంచి టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. రమ్మంటుంటే బయటే ఆడుకోవాలని అంటూ బయటే తిరుగుతూ ఉన్నాడు. లోపలికి పిలుచుకొని పోయేకి సాత్విక్ని ఎంతసేపు పిలుస్తున్నా కానీ రాకుండా అక్కడ చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాడు. ఈ చిన్నపిల్లల్ని మనం చెప్పినట్లు వినరు, వాళ్ళే చెప్పినట్లు మనం వినాల్సి వస్తూ ఉంది. అల్లరి బాగా అయిపోతున్నాడు. టెంపుల్ అయితే బయట ఈ గ్రీనరీ అంతా బాగుంది. ఏదో విలేజ్లో ఉన్నట్లుంది, కానీ ఇది మెయిన్ ఎలక్ట్రానిక్ సిటీ హొసూరు రోడ్లోనే ఉంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి ప్లాంట్లు ఉన్నాయి. అవి కూడా 2 రకాల తులసి ఉన్నాయి. రామ తులసి ఉంది, కృష్ణ తులసి కూడా ఉంది. ఎంతసేపు ప్రయత్నిస్తున్నా లోపలికి రమ్మంటే రానని బయటే తిరుగుతున్నాడు. ఎలిఫెంట్ని చూసి ఎలిఫెంట్ ఉందని భయపడ్డాడు. అక్కడి నుంచి స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. కరెక్ట్ స్కూల్ టైం అయిందా, వెళ్ళే ప్రతి ఒక్కరు బయట నుంచే ముక్కొని లోపలికి వెళ్తున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. కింద కడుక్కోనికి వాటర్ కాళ్ళు. తర్వాత లోపలికి వెళ్తూనే మన ఎదురుగే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. పక్కనే ఇంకా విగ్రహాలు ఉన్నట్లున్నాయి, కానీ అవి చూసేకి పక్కన లేవు. మిడిల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెనకాల లైన్లో ఒక పక్క వినాయకుడు, ఒక పక్క మహాలక్ష్మీదేవి అయితే ఉన్నారు. ఎప్పుడైనా మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు ఫస్ట్ పాదాల దగ్గర నుంచి చూస్తా పైన కండ్ల వరకు రావాలి. డైరెక్ట్ ఒకేసారి ఫేస్ని అయితే చూడకూడదు. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ప్రదక్షిణలు అయితే సాత్విక్ వాళ్ళ నాన్నను ఉరికి చేస్తున్నాడు, అంతగా చేసేసాడు. తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇది. ఇక్కడ తులసి చెట్టు. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో ఫస్ట్ వినాయకమయ స్వామి అయితే ఉన్నాడు. ఓం గం గణపతయే నమః. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తూ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గుడి చుట్టూరు పక్కల పీఠాధిపతులందరి ఇమేజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే గరుత్మంతుడి ఫోటో